గురుగారు మనకి ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో మనం ఉండాలి అంటే గనక ఏ దిక్కున మనం అద్దం పెట్టాలి. అదే విధంగా ఇప్పుడు రూమ్‌లో ఒక అద్దం పెట్టేస్తూ ఉన్నారు గదా! అట్లా ఎక్కువగా మిర్రర్స్ పెట్టడం కూడా మంచిదేనంటారా? ఈ మిర్రర్స్ కల్చరు మనకి సౌత్ నుంచి ఎక్కువ ఉంటుందమ్మా. సౌత్‌లో వాక్ ఇన్ వార్డ్‌రోబ్స్ ఉంటాయి. మనకి దక్షిణాది రాష్ట్రాలలో ప్రత్యేకించి చెన్నై, తమిళనాడు. అంటే ఒక బెడ్‌రూమ్‌లో నుంచి డ్రెస్సింగ్ వార్డ్‌రోబ్ లోపలికి వాక్ ఇన్ వార్డ్‌రోబ్స్ అంటే పెద్ద గదిలాగా ఉంటుంది మామూలుగా. అంటే బెడ్‌రూమ్ అంత పెద్ద గది కాదు కానీ గది. అందులోకెళ్తే వాళ్ళకి మొత్తము గ్లాసెస్‌తో చేసిన వార్డ్‌రోబ్స్ ఉంటాయి. వార్డ్‌రోబ్స్‌కి అన్నిటికీ గ్లాసెస్ ఉంటాయి. అది ఒక గది. ఈ అద్దాలు మిర్రర్స్ లోపలికెళ్తే అన్ని అద్దాలలో ప్రతిబింబాలు కనపడతాయి. చూడటానికి చాలా బాగుంటుంది. ఈ అద్దాల కల్చర్ అక్కడి నుంచి ఎక్కువ. ఈ అద్దాలని యూటిలైజ్ చేయటం. ఇకపోతే కొంచెం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అయితే కొంచెం ఇది కల్చర్ ఎక్కువ. మన తెలుగు రాష్ట్రాలలో ఉంది కానీ మీడియం. మరీ ఎక్కువ, మరీ తక్కువ కాకుండా ఉంటుంది. అద్దాలు ఏమిటంటే రిప్లికా, మన ప్రతిబింబాన్ని మనకి చూపెట్టేది అద్దం. ఈ ప్రతిబింబాలను చూడటంలో కూడా అనేక రకాల విషయాలు ఉన్నాయి. కానీ మనకి వాస్తుపరమైన విషయం ఏమిటంటే అద్దం ఎప్పుడు కూడా ఒక ఎక్స్టెన్షన్కి అదొక ప్రత్యామ్నాయంగా చేసుకుంటారు. ఒక దిక్కు పెరగాలి అంటే ఒక దిక్కు ఏదన్నా కొంచెం లోపించి ఉన్నదనుకోండి, చిన్న చిన్న రెమెడీస్ ఇవి. ఆ లోపించి ఉన్న దిక్కున అద్దము పెట్టుకోవటం వలన ఆ లోపించి ఉండటం అన్నది తగ్గుతుంది, ఆ దోషం తగ్గుతుంది. కొంచెం ఈశాన్యం తగ్గి ఉందనుకోండి, ఆ ప్రాంతంలో ఈశాన్య భాగంలో ఒక అద్దము అంటే మరీ బరువు లేనిది ఒక అద్దం ప్లేస్ చేసి పెట్టామనుకోండి, ఆ ఈశాన్యము తగ్గిన దోషము అన్నది కొంచెం తగ్గుతుంది. అది వాస్తుపరంగా చూసుకుంటే ఇక అనేక విధాలుగా ఇంకా అనేక ఉన్నాయి. అందుకే అద్దాలను పెట్టేటప్పుడు కూడా ఏమిటంటే ఒక అద్దాన్ని పెట్టినప్పుడు ఆ అద్దము దాని వెనకాల ఎక్స్టెన్షన్ కిందికి దీన్ని ప్రత్యామ్నాయంగా చూసుకోవటం. ఒక లోపం ఉండి తగ్గింది అనుకుంటున్నామో అక్కడ అద్దం పెట్టినప్పుడు ఆ లోపం తగ్గి పెరిగిన ఎఫెక్ట్ ఎప్పుడైతే వస్తుందో, సాధారణంగా మామూలుగా ఉన్న చోట కూడా ఈ అద్దం పెట్టడం వల్ల ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అయితే మనకి మంచి ఫలితాలు వచ్చేదికు పెరిగి ఉండాలి, చెడు ఫలితాలు వచ్చేదికు పెరిగి ఉండకూడదు. అందుకే ఇప్పుడు దక్షిణం ఉందనుకోండి, దక్షిణం యమస్థానం. సో యమస్థానములో అద్దం పెట్టడం వలన అది పెరిగిన ఎఫెక్ట్ వస్తుంది, దానివల్ల కొంచెం నెగటివ్ రిజల్ట్స్. అలాగే పడమర పెరగటం వల్ల కొంచెం ఇబ్బంది. అయితే పూర్తి దక్షిణాలు పూర్తి పడమరలు వదిలేసి పడమర దక్షిణ దిక్కులు ఎక్కడైతే కలుస్తాయో దాన్ని నైరుతి అంటాం. ఆ నైరుతి భాగంలో ఎప్పుడు అద్దాలు పెట్టకూడదు. నైరుతి పెరగటం వల్ల అనేక రకాలైనటువంటి దోషానికి సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అందుకే నైరుతిలో ఎప్పుడు అద్దం పెట్టడానికి వీల్లేదు. నైరుతి తప్పించంటే దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి కలిసినతో నైరుతి అవుతుంది. ఈ రెండు నైరుతుల్లో ఎక్కడ కూడా అద్దం పెట్టడానికి వీల్లేదు. అంటే చాలామంది ఏం చేస్తారంటే నైరుతిలో బీరువా పెట్టుకోవటం వాస్తు ప్రకారం కరెక్టు, కానీ ఆ బీరువాకి అద్దం ఫిక్స్ చేసి ఉన్న బీరువాలు పెట్టుకుంటూ ఉంటారు, అది దోషం అవుతుంది. అందుకని అక్కడ అద్దం ఉన్నటువంటి బీరువాలు పెట్టుకోకూడదు. తూర్పు కుబేరస్థానం. ఏ గదిలో అయినా సరే, ఇంటి మొత్తానికైనా సరే తూర్పు భాగంలో అంటే తూర్పు ఇంద్రస్థానము, ఉత్తరం కుబేరస్థానము, ఇవి రెండు కూడా మనకి బాగా పనికొచ్చేవి. జ్ఞానము కావాలి, ధనము కావాలి, దైవం యొక్క అనుగ్రహము కావాలా. సో దైవానుగ్రహం కోసం తూర్పు భాగంలో అద్దం పెట్టుకోవటం ఉత్తమం. కుబేరానుగ్రహము, బృహస్పతి అనుగ్రహం కోసం ఉత్తరంలో మనం అద్దాన్ని పెట్టుకోవటం ఉత్తమం. ఆ అద్దాలు కూడా ఈ విపరీతమైన సైజులో ఉండకుండా ఓ పర్టికులర్ సైజులో ఉండేటట్టు చూసుకోవాలి. అంటే కింద నుంచి పై దాకా పెట్టుకోకుండా మనకి బస్ట్ సైడ్ వరకు కనపడేటట్టుగా అంటే చతురస్రాకారము, దీర్ఘ చతురస్రాకారము లేదా వృత్తాకారంలో ఉండే అద్దాలు మాత్రమే పెట్టుకోవాలి. వివిధ దిక్కుల్లో అష్టవంకరలు తిరిగిన అద్దాలు ఇవన్నీ ఫ్యాషన్ కోసం ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు.
ఇది అద్దాలను పెట్టుకోవటం వల్ల వచ్చేటటువంటి మంచి ఫలితాలు. అలాగే తూర్పులో ఇంద్రస్థానంలో కూడా ఇలాగే చతురస్రము, దీర్ఘ చతురస్రము, వృత్తాకారంలో ఉన్నటువంటి అద్దాలు తూర్పు మధ్య భాగంలో పెట్టుకోవటం వల్ల దైవానుగ్రహము, ఇంకా ఐశ్వర్యము. అంటే శుక్రుడు కూడా అక్కడ, శుక్రుడు దిక్పతి, మళ్ళీ ఇంద్రుడు దిక్పాలకుడు. సో శుక్రుడి యొక్క అనుగ్రహము అంటే అనేక రకాలైనటువంటి సంపదలు ఇట్లాంటివి, అలాగే దైవానుగ్రహం, వీటికి సంబంధించి అక్కడ అద్దాలు పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ అద్దాలు పెట్టుకునే క్రమంలో కొంతమందికి కొన్ని గదుల్లో మధ్య భాగంలో పెట్టుకోవటానికి కుదరదు, తలుపు కిటికో ఇట్లాంటివేవో వస్తాయి. అయితే ఉత్తరంలో పెట్టినప్పుడు ఉత్తరం మధ్య భాగం నుండి వాయవ్యం వైపుకు జరుపుతూ పెట్టుకోకూడదు. ఉత్తర మధ్య భాగంలో కానీ, అంటే ఉత్తరం అంటే ఏంటి, అటుపక్కన ఒక పావు భాగం ఇటుపక్కన ఒక పావు భాగం తీస్తే మధ్యలో అంతా ఉత్తరమే. సో ఉత్తరంలో ఎక్కడ పెట్టుకున్నా సరిగ్గా సెంటర్లో పెట్టుకోవాలనేది, కొంచెం అటు ఇటుగా పెట్టుకున్నా పర్వాలేదు. అలాగే తూర్పులో కూడా సరిగ్గా మధ్య భాగంలో కాకుండా కొంచెం అటు ఇటుగా పెట్టుకోవచ్చు, మరి మూలలకి తీసుకెళ్లకుండా. ఇవి తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాయి.